హే హాయ్ ఎవ్రీవన్. ఏంటి నిద్రమోహం లాగా ఉంది అనుకుంటున్నారా? నిద్రమోహమే. 6కి అలా లేసాం అనమాట. కాదు కాదు, 5కి లేసాము. మా పనులన్నీ అయ్యేసరికి 6 అయితే అయిపోయింది అనమాట. సో 6కి స్టార్ట్ అయ్యాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు? అదేనండి, మన మచిలీపట్నంలో ఉన్న మంగినిపూడి బీచ్కి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలని. సో బన్నీకి నాకు ఇప్పుడు టైం అయితే కుదిరింది అనమాట. మేమైతే సన్ రైజ్ చూద్దామని వెళ్ళాము. ఇంటికాడ టైం మొత్తం వేస్ట్ అవడం వల్ల సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాము. నెక్స్ట్ టైం కంపల్సరీ ట్రై చేద్దాం. ఇంకా బీచ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5కే ఓపెన్ చేస్తారు. బీచ్ చాలా ముందుకు వచ్చేసింది. కార్తీక మాసం వస్తుంది కదా, పిల్లలు కూడా బయట ఉండే ఎంజాయ్ చేశారు. మేము కూడా బయట ఉన్నాం, లోపలికంటా ఏం వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా బీచ్కి వస్తే కంపల్సరీ స్నానం చేస్తారా, లేకపోతే బయట నుంచుని వ్యూని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి 6:30 అలా అయితే అయ్యింది. ఒక 1 అవర్ ఉండి అయితే స్టార్ట్ అయ్యాము. 7:30కి అలా అయితే మేము ఇంటికి వెళ్దామని అయితే ఇంకా రెడీ అయిపోయాము. వెళ్లే దారిలో అయితే రైల్వే గేట్ అయితే పడింది. చిలకలపూడిలో ఎక్స్ప్రెస్ అనుకుంటా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా గాలి తక్కువగా ఉంది కదా అని చూపించుకుంటే పంచర్ అన్నారు. ఇంకా పంచర్ కూడా వేయించేసుకున్నాము. ముందు టైర్లో కూడా గాలి తక్కువగా ఉంది. సో అవన్నీ చేపించేసుకుని ఇంకా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటాంలే అని అన్నపూర్ణలోకి వచ్చి టిఫిన్స్ అయితే తీసుకున్నాము. నేను బన్నీ అయితే బోండా అయితే తీసుకున్నాము. ఎందుకంటే బన్నీ నేను బోండం లాగా ఉన్నామని. ఇంకా లక్కీ విక్కీకి అయితే పూరి అయితే తీసుకున్నాం. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.